నారాయణపేట జిల్లా కుస్కిలో లక్ష్మీ నరసింహ రైస్ మిల్ నిర్వాహకం బయటపడింది. ఈ నెల 8న సివిల్ సప్లై అధికారులు మిల్లులో తనిఖీలు చేపట్టగా 75,000 క్వింటాల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. పక్కదారి పట్టిన ధాన్యం విలువ సుమారు 7 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై సివిల్ సప్లై అధికారులు కుస్కి పిఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వచ్చి చూసిన తర్వాత ప్యాడీ ఎక్కడ ఉందని చెప్తే వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. కాబట్టి ప్యాడీ ఉండాలి అని చెప్పి మేము చెప్పి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు స్పందించలేదు. కావున ఈరోజు వచ్చి కేసు నమోదు చేసుకున్నాం. మేము చూసినంత వరకు 34 మిల్లులు మనం వెరిఫై చేశాము, తనిఖీ చేశాము. అందులో మాత్రం అన్ని మిల్లులలో సరిపోను ధాన్యం ఉన్నది. పై 6A కేసు నమోదు చేస్తాము. క్రిమినల్ కేసు కూడా కార్పొరేషన్ వారు డిఎం వారు దీనిపై క్రిమినల్ కేసు కూడా బుక్ చేస్తాం. 2 రోజుల క్రితం వచ్చాము, ఎఫ్సిఐ వాళ్ళతో వచ్చి